అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫోర్త్ సెమ్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. ఈ మోడల్ అనేది జనరల్‌గా కోవిడ్ సమయంలో మార్చబడింది. మరలా 2023 నుండి మామూలుగా ఉన్న ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇది వచ్చేసి మామూలుగా ఉన్న ప్రశ్నాపత్రం 2023లో ఇచ్చినటువంటిది. ఇక మీద కూడా ఈ విధంగానే మోడల్ అయితే ఉంటుంది. 60 మార్కులకి ప్రశ్నాపత్రం, 3 గంటల సమయం. ఇది వచ్చేసి బీఏ కావచ్చు, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అందరికి కూడా సేమ్ సిలబస్, అలానే ఒకే రకమైన పేపర్ అయితే ఉంటుంది. ఎవరైతే సెమ్ 4 ఇంగ్లీష్ చదువుతున్నారో వారందరికి కూడా కేవలం గంటన్నరలో ఇంగ్లీష్ పూర్తయ్యే విధంగా రూపొందించబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. అండ్ ఏదైనా పాఠ్యాంశం చూడండి, ఇక్కడ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి 11 నిమిషాలు, రిక్వియం ఫర్ ఎర్త్ 7 నిమిషాలే. ఆ విధంగా చాలా తక్కువ సమయంలో మీరు సులభంగా మొత్తం నేర్చుకోగలరు. అలానే ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉన్నాయో, కలొకేషన్స్ కానివ్వండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, ఇఫ్ క్లాస్ కానివ్వండి, ఆ తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ కానివ్వండి, ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే మీరు వీటిని నేర్చుకునే విధంగా రూపొందించబడింది. కాబట్టి దయచేసి గమనించండి. మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా కానీ, ఎండ్ స్క్రీన్స్ ద్వారా కానీ, డిస్క్రిప్షన్లో కానీ ఈ ప్లేలిస్ట్ని పొందొచ్చు. లేదు ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే KU4 లింక్ అని కనుక అడిగినట్లయితే ఈ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మోడల్ పేపర్ ఏదైతే ప్రీవియస్ పేపర్ ఉందో అది చూద్దాం ఎలా ఇచ్చారనేది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 4 ప్రశ్నలకి మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. 1 to 5 ఉన్నాయి. అందులో ఏం చేయాలి, సీరియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అదే ఆర్డర్లో ఫాలో అవ్వాలి. 1 to 5 అందులో ఎన్ని రాయాలి? 5 ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్, అందులో 4 ప్రశ్నలు అనేవి రాయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీంట్లో ఏమి ఇచ్చారంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. ఇండైరెక్ట్ స్పీచ్ అయినా, రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఒకటే అనమాట. డైరెక్ట్ స్పీచ్ అన్నా, కోటెడ్ స్పీచ్ అన్నా ఒకటే. అయితే ఎన్ని మార్కులకి ఇచ్చారు? 5 ఇచ్చారు. 5 మార్కులకి అనమాట ఇది మన ప్లేలిస్ట్లో ఏ విధంగా రాయాలనేది వివరించబడి ఉంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే అప్రాప్రియేట్ వర్డ్స్. ఏంటి అప్రాప్రియేట్ వర్డ్స్? చూడండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇవి ఒకే రకంగా పలికేటటువంటి లూజ్, క్వైట్, ఫ్లా, ఎయిర్, లే ఈ ఒకే రకంగా పలికేటటువంటివి. వీటిని ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఏవైతే అక్కడ ఉంటే అర్థం వస్తాయో ఆ విధంగా ఉంచాల్సి ఉంటుంది. వేరే వీడియోలో ఈ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటాం. అండ్ తర్వాత వచ్చేసి సినానిమ్స్ 5 ఇవ్వడం జరిగింది, 5 మార్కులు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఏదైతే మనం చెప్పామో వాటిలో నుంచి మోస్ట్ వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, 5 మార్కులు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే టెక్స్చువల్ ప్యాసేజ్ ఇస్తారు. అందులో 5 ప్రశ్నలు అనేవి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇదేంటంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇది వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. ఇందులో నుంచి 5 ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. ఈ విధంగా మనకి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకు టోటల్ ఉన్న ప్రశ్నల నుంచి 4 రాయాలి. ఏ ఇచ్చారు, బి, సి, డి, ఈ, తర్వాత ఎఫ్. ఈ విధంగా ఎఫ్ అంటే దరిదాపులో 6 ప్రశ్నలు ఇచ్చారు. 4 ప్రశ్నలు రాయాలి. 4 5లు 20 మార్కులుగా మనం చెప్పుకోవచ్చండి. 4 5లు 20, 4 కాబట్టి 4 5లు 20 ఇక్కడ. తర్వాత నెక్స్ట్ సెక్షన్ బి కనుక మనం తీసుకున్నట్లయితే 40 మార్కులు. ఇక్కడ ఏంటంటే ఏ, బి 2 ఇస్తారు. అందులో ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఏ కానీ లేదా బి కానీ ఏదో ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. 40 మార్కులకు ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి 4 ప్రశ్నలు రాయాలి. 6 ప్రశ్నలు ఇచ్చారు. మనకి 1 to 5 అన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే 6 ప్రశ్నలు అనేవి ఉన్నాయి. ఎఫ్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ 6. అందులో 4 రాయాలి. 4 5లు 20 అనమాట. 2 చాయిస్ కిందకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఏ ఆర్ బి వాటిల్లో మాత్రం ఇంటర్నల్ చాయిస్ అనమాట. మొదటి సెక్షన్ బిలో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఏంటంటే టెన్సెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని అడగడం జరిగింది. వెర్బ్ ఫామ్స్ అనమాట. దీనికి సంబంధించి మనం
ఆన్సర్స్ అనేవి వేరొక వీడియోలో చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి, వాటిని కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. టెన్స్ ఫార్మ్స్ అవన్నీ కూడా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే సఫిక్సెస్ అంటే తోకలండి. వీటికి కరెక్ట్ తోకల్ని మనం పెట్టాల్సి ఉంటుంది. 5 మార్కులు. టెన్స్ వెర్బ్ ఫార్మ్స్ కానివ్వండి, లేదా సఫిక్సులు కానివ్వండి, ఏదో ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. 5 మార్కులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్, అంటే ఇందులో తప్పులైతే ఉన్నాయి. ఈ తప్పుల్ని ఏం చేయాలి, కరెక్ట్ చేసి మనం రాయాల్సి ఉంటుంది. అది 5 మార్కులు. లేదా మ్యాచింగ్ అనమాట. వేటి మ్యాచింగ్ అంటే కలొకేషన్స్ అంటే జంట పదాలు. వీటికి సరిపడే జంట పదాలని మనం ఏం చేయాలి అంటే మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ కానీ లేదా కలొకేషన్స్ మ్యాచింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. తర్వాతి ప్రశ్న వచ్చేసి ఏంటంటే 15 మార్కులకి సంబంధించింది. అంటే 2 ఉంటే 2 ప్రశ్నలు రాయాలి. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే 3 ప్రశ్నలు ఇచ్చారు. ఒకటి చాయిస్ అయితే ఉంది. మొలై ఫారెస్ట్ గురించి వివరించమన్నారు. ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ యొక్క మేజర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అంటే నష్టాలు ఏంటి అనేసి. తర్వాత స్వాతి షెనా యొక్క ద అన్గ్రేట్ఫుల్ మ్యాన్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ట్రీస్ ఏదైతే ఉందో స్వాతి షెనాయ్ గారిది, అది దానికి సంబంధించిన ఏదైతే థీమ్ ఆఫ్ లాస్ దాని గురించి రాయమని చెప్పడం అయితే జరిగింది. 2 ప్రశ్నలు రాయాలి, 15 మార్కులు. ఆ తర్వాత 5th వచ్చేసి 2 ప్రశ్నలు రాయాలి. ఇక్కడ కూడా 3 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. 2 ప్రశ్నలు రాస్తాం. 2 × 7.5 మార్కులు, 15 మార్కులు. సెంట్రల్ ఐడియా ఆఫ్ టాగూర్స్ పెన్ టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఏ కేజ్. పంజరంలో ఉన్నటువంటి ఏదైతే పక్షి ఉందో ఇళ్లలో పెంచుకున్న దాని గురించి ఏంటి సెంట్రల్ ఐడియా, ముఖ్యమైన అంశం ఏంటి దీనికి సంబంధించి అనేసి అడగడం అయితే జరిగింది. హౌ డస్ ద పోయం ఏ రిక్వియం ఫర్ ఎర్త్ సిగ్నిఫై పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్. ఏ రిక్వియం ఫర్ ఎర్త్ అనేది ఏదైతే ఉందో అది ప్రకృతి యొక్క శక్తి మరియు బ్యూటీ ఎలా తెలియజేస్తుంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా తెలియజేస్తుంది అనేసి మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫెల్లింగ్ ఆఫ్ బనియన్ ట్రీ రిఫ్లెక్ట్స్ ద హార్మనీ ఆఫ్ నేచురల్ ఈకోసిస్టమ్ డిస్కస్. యాక్చువల్గా ఏ ప్రశ్న ఇచ్చినా కానీ మనం దానికి సంబంధించిన సారాంశం రాస్తే ఇట్స్ బెటర్. దరిదాపులుగా అలా రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఇదండి ప్రశ్నలు వచ్చేసి టోటల్గా 15, 30 మార్కులు. ఆ తర్వాత మనం ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ ఛాయిస్తో రాస్తాం కాబట్టి ఆడ ఇవి 30 మార్కులు. 2 ఉన్నాయి ఇంటర్నల్ ఛాయిస్, 2 × 5 = 40 మార్కులు. ఆ తర్వాత మనం సెక్షన్ ఏలో కనుక చూసినట్లయితే ఒకటేమో రీడింగ్ కాంప్రహెన్షన్ అండి 5 మార్కులకి. ఇంకోటేమో టెక్స్చువల్ ప్యాసేజ్ ఇచ్చారు, అదొక 5 మార్కులు, అక్కడే 10 మార్కులు. ఆ తర్వాత మనకేంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 5 మార్కులు. ఆ తర్వాత సినానిమ్స్ 5 మార్కులు. అప్రాప్రియేట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేస్ చేయడం 5 మార్కులు. అలానే ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి 5 మార్కులు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఒక 4 అటెంప్ట్ చేస్తే 4 × 5 = 20 మార్కులు. ఆ తర్వాత 2 ఇంటర్నల్ ఛాయిస్లు ఉంటే 2 × 5 = 10 మార్కులు. అలా 30 మార్కులు. ప్రశ్నలు వచ్చేసి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో 4 రాయాల్సి ఉంటుంది. 4 × 7.5 = 30 మార్కులు. ఆ విధంగా టోటల్గా మనం చూసినట్లయితే 60 మార్కులకి ప్రశ్నాపత్రం అయితే ఉంది. ఇదండి టోటల్గా మోడల్ పేపర్ అనేది. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి విడిగా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి వేరే వీడియోలో వాటిని చెప్పుకుందాం. థ్యాంక్ యూ. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, లేదా సింపుల్గా KU4 లింక్ అని కనుక అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కామెంట్ సెక్షన్లో రిప్లైగా.